పాకిస్తాన్ పరిస్థితి ఎందుకు ఇంతలా దిగజారింది? పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి సుమారు గత 2 ఏళ్లుగా అత్యంత దయనీయంగా ఉందనే వార్తలు మనం వింటూనే ఉన్నాం. ధరల మండిపాటు ఎలా ఉందో చూస్తున్నాం. డాలర్తో పోలిస్తే పాక్ రూపీ మారకం విలువ అనేది దారుణంగా పతనమైపోవడంతో ఆ దేశ ఆర్థిక పరిస్థితి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది అంటున్నారు. ప్రధానంగా గత కొంతకాలంగా నిత్యావసర సరుకుల ధరలు పతాక స్థాయికి చేరడానికి తోడు ఇటీవల వచ్చిన వరదలతో గోధుమ పంట తీవ్రంగా పోయిందని చెబుతున్నారు. ఇది మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ చందంలా మారింది అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇతర ఇస్లామిక్ దేశాలకు పాక్ నుంచి సరికొత్త సమస్య వచ్చింది అంటున్నారు. అదే భిక్షగాళ్ల బెడద. అవును, ప్రస్తుతం పాకిస్తాన్లో బ్రతకడం అత్యంత క్లిష్టతరంగా మారిపోయిందని, 20-30 రూపాయలు పెడితే గాని ఓ గుడ్డు దొరకడం లేదని చెబుతున్నారు. ఈ క్రమంలో ముస్లిం మత పవిత్ర ప్రదేశాలను దర్శించడానికి పాకిస్తాన్ నుంచి చాలా మంది ఇస్లామిక్ దేశాలకు వెళ్లిపోతున్నారట. ఇలా వెళ్లిన వారు చాలా మంది భిక్షాటన మొదలుపెట్టారని అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పాకిస్తాన్లో సాధారణ పౌరులుగా జీవించడం కంటే ఆ దేశాల్లో భిక్షగాళ్లుగా జీవించడం బెటర్ అనే ఆలోచనకు వారంతా వచ్చారని అంటున్నారు. పరిస్థితి మరీ ముదిరిపోతుండటంతో ఇటీవల పాక్ దౌత్యవేత్తలకు ఇతర ఇస్లామిక్ దేశాల నుంచి ఈ విషయంలో పలు హెచ్చరికలు అందాయి అంటున్నారు. ఇందులో భాగంగా భిక్షగాళ్లను కంట్రోల్ చెయ్యండి అంటూ పాకిస్తాన్కు ఇటీవల సౌదీ అరేబియా గట్టిగానే హెచ్చరికలు జారీ చేసింది అంటున్నారు. మక్కా యాత్ర పేరు చెప్పి వీసాలకు అప్లై చేసుకుని పాక్ నుంచి వచ్చి తిరిగి వెళ్లకుండా అక్కడే బెగ్గింగ్ చేసుకుంటున్నారని వెల్లడించారు. ఈ నేపథ్యంలో అక్కడి భిక్షగాళ్లను గుర్తించి వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా వారిలో సుమారు 90% మంది పాకిస్తానీయులే ఉన్నారని తేలింది. వీరంతా హజ్ యాత్ర పేరు చెప్పి సౌదీ చేరుకుంటున్నట్లు చెబుతున్నారు. వీరిలో కొంతమంది ఇరాన్ కూడా వెళ్తున్నారని అంటున్నారు. మరి పాక్ వారిని కంట్రోల్ చేస్తుందా, ఇతర ఇస్లామిక్ దేశాల ఆగ్రహాన్ని చవిచూస్తుందా అనేది చూడాలి.